ఎస్ వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంటర్లో ఏ గ్రూప్లో చేరాలి, అలాగే ఎంపీసీ బైపీసీనా లేక ఎంఈసీ ఆర్ సిఈసీ, ఇలా కరెక్ట్ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో విద్యార్థులంతా కూడా ఉంటారు. అసలు ఇంటర్లో ఏ గ్రూప్లో చేరితే వాళ్ళు త్వరగా సెటిల్ అవ్వగలరు, అలాగే వాళ్ళకి ఫర్దర్గా లైఫ్లో డెవలప్ అవ్వాలన్నా, బాగా సంపాదించగలగాలన్నా, బెటర్ సెటిల్మెంట్ కావాలన్నా కూడా ఏం చేయాలి, ఎలాంటి గ్రూప్లో జాయిన్ అవ్వాలి, ఎటువంటి కోర్సెస్ వైపు వెళ్ళాలి, ఇదే విషయంపై అవగాహన కోసం సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్, ప్రముఖ సిఏ చంద్రశేఖరరావు గారు మనతో పాటు లైవ్లో అవైలబుల్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అలాగే సిఎంఎస్ ఫర్ సిఏ అండ్ సిఎంఏ కానీ సిఎస్ కానీ ఈ కోర్సుల వివరాలు అడిగి తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలన్నీ కూడా ఏమైనా మీకు డౌట్స్ వస్తుంటే ఖచ్చితంగా ఆ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా సార్తో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా అఫ్కోర్స్ పిల్లలందరూ కూడా 10th క్లాస్ పిల్లలంతా కూడా పాస్ అయిపోయారు. బట్ ఇప్పుడు వాళ్ళ కన్ఫ్యూజన్ అలా ఏమిటంటే త్వరగా సెటిల్ అవ్వాలి అంటే కనుక ఎలాంటి గ్రూప్ తీసుకోవాలి అనేది ఒక ప్రధాన సమస్య దాదాపు అందరికీ కూడా పట్టిపీడిస్తోంది. దట్టు ఇప్పుడు ఒక స్పెషల్ సిచ్యువేషన్, స్పెషల్ కండిషన్లో పడిపోయాం మనందరం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అంతా ఆన్లైన్లు, అసలు చాలా దూర విద్యా కోర్సులు, ఇలా రకరకాలుగా కోర్సెస్ వస్తున్నాయి. అసలు త్వరగా సెటిల్ అవ్వాలి అంటే కనుక వివరంగా చెప్పండి, ఎటువంటి గ్రూప్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది? సార్ తప్పనిసరిగా సార్, యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులకి 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సైన్స్ గ్రూప్ మీద అవగాహన ఉంది. కామర్స్ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఎక్కువ మంది విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ తెలియటం లేదు. యాక్చువల్గా సిఏ కోర్సు గురించి కూడా ఎక్కువ మందికి ఈ మధ్య కాలంలో కొంచెం అవగాహన వచ్చింది సార్. సిఏ మాత్రమే కాకుండా సిఎంఏ, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీ, సిఎస్ అంటాం సార్ షార్ట్ ఫామ్ లో. ఈ 2 కోర్సులు కూడా చేయడం వల్ల స్టూడెంట్స్ లైఫ్ లో త్వరగా సెటిల్ అవుతారని మనం చెప్పుకోవచ్చు సార్. ఇప్పుడు సిఎంఏ కోర్సు తీసుకున్నాం అనుకోండి, ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఇంటర్లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని ఎంఈసీతో పాటు ఏదైనా కాలేజీలో కనుక సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తుంటే, సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటే 2023 మార్చి కల్లా వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని 23 జూన్లోని సిఎంఏ ఫౌండేషన్, 24 జూన్లో వచ్చేసరికి సిఎంఏ ఇంటరు, 25 జూన్లో వచ్చేసరికి సిఎంఏ ఫైనల్. అంటే మనం ఇప్పుడు 2021 మేలో ఉన్నాం సార్. 2025 జూన్ కల్లా వాళ్ళు సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా 50,000 రూపాయలు మినిమం శాలరీ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సార్. అంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి కరెక్ట్ గా 4 సంవత్సరాలు సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. అంటే వాళ్ళ ఏజ్ అప్పటికి 4 ఇయర్స్ తర్వాత, అంటే ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థికి కరెక్ట్ గా 19 కంప్లీట్ అయ్యి 20 ఇయర్స్ ఏజ్ లో ఎంటర్ అవుతారండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 50,000 శాలరీ ఏదైనా కోర్సులో వస్తుంది అంటే అది ఇండియాలో ఒక సిఎంఏ కోర్సు, సిఎస్ కోర్సులో మాత్రమే సాధ్యమవుతుందని మనం చెప్పుకోవచ్చు అండి. ఈ సిఎంఏ కోర్సు అంటే ఒక సిస్టమేటిక్ గా ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి చదువుతాడో ఆ విద్యార్థి గ్యారెంటీగా లైఫ్ లో 4 ఇయర్స్ లో సెటిల్ అవుతాడని మనం చెప్పుకోవచ్చు. సార్ సౌమ్య హైదరాబాద్ నుంచి మనకి డౌట్తో కాల్ చేశారు. హలో హలో సౌమ్య, అడగండి మీ డౌట్ ఏంటో. హలో హలో యా సౌమ్య, అడగండి అమ్మా మీ డౌట్ ఏంటో. హలో సార్. హలో సార్, మీ డౌట్ ఏంటో అడిగేసేయండి, మాకు వినబడుతోంది మీ మాట. హెడ్లైన్స్ లో హెచ్ఎంటీవీలో హెడ్లైన్స్ చూపించారు, సిఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాం మేము. యాక్చువల్గా నాది బీటెక్ అయిపోయింది, అంటే 10th స్టూడెంట్స్ అని ఇచ్చారు కదా హెడ్లైన్స్ లో. యా ఒక్క నిమిషం మీరు వినండి, సార్ చెప్తారు. సార్ అంటే బీటెక్ అయిపోయిందట తను, ఇట్స్ వెరీ రేర్ కాల్. ఎస్ సార్, ఎస్ సార్, ఏం చెప్తారు? ఓకే అండి. చాలా మంది విద్యార్థులు ఏంటంటే సార్, చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల నేను ఇదే సార్ మనం యాక్చువల్లీ చెప్పుకుంటూ ఉన్నాము. అవును, ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటారు. రీసెంట్ గా ఒక 2-3 స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చారు సార్. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను సిఏ కోర్స్ చదవచ్చా? తప్పనిసరిగా చదవచ్చండి, ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు కనుక సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేసే పనికైతే బీటెక్ ఈక్వల్ టు గ్రాడ్యుయేషన్ కింద కన్సిడర్ చేస్తారు. సిఏ ఫౌండేషన్ నుంచి మీకు మినహాయింపు వస్తుందండి. సిఏ ఫౌండేషన్ నుంచి మీకు మినహాయింపు వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా మీరు ఆర్టికల్స్ లో వచ్చేది ఒక 9 months ఆర్టికల్స్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ సిఏ ఇంటర్ ఉంటుంది సార్. సిఏ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది మేడం, అలా 2 years తర్వాత మీకు సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒక 3 years వెయిట్ చేయగలను అనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫైనాన్షియల్ గా కానీ 3 years చదువుకోగలను అనుకుంటే మాత్రం తప్పనిసరిగా సిఏ వైపు వెళ్ళండి. ఒకవేళ అలా కాదు, సిఏ అంటే 3 years వెయిట్ చేయాలి, మీరు కనుక సిఎంఏ వైపు వస్తే 2 years లో మీరు సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కమింగ్ డిసెంబర్ లోనే సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ 2022 డిసెంబర్ సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బీటెక్ స్టూడెంట్స్ కానీ ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్,
ప్రతి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ చదువుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. వన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే వాళ్ళకి ఫౌండేషన్ నుంచి మినహాయిస్తున్నారు. షూర్ సార్, మీరు సిఎంఏ కోర్స్ గురించి చెప్తూ ఉన్నారు, అంటే దీని గురించి కాస్త సవివరంగా స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పండి సార్. తప్పనిసరిగా సార్. యాక్చువల్గా సిఎంఏ కోర్సులో కూడా 3 స్టేజెస్ ఉంటాయి సార్. సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. ఈ సిఎంఏ ఫౌండేషన్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి ఉన్నారో సిఎంఏలోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఫౌండేషన్ రూట్ ద్వారా సిఎంఏలోకి ఎంటర్ అవుతారు సార్. ఫౌండేషన్ అయితే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే. ఆ తర్వాత ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 year కల్లా వాళ్ళకి ఇంటర్ ఉంటుంది. 1 year కంప్లీట్ అయిన ఇంటర్ కంప్లీట్ అయినాక 1 year తర్వాత వాళ్ళకి సిఎంఏ ఫైనల్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా దానికి ఇంతకుముందు వాళ్ళకి ఐడియా లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, వాళ్ళకి 2.5 years కల్లా వాళ్ళు సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. సార్ మనకి బెంగళూరు నుంచి కృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నా పేరు కృష్ణ అండి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. అడగండి. నాకు అరౌండ్ 16-17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి అకౌంటింగ్ లోను. నేను బీకామ్ గ్రాడ్యుయేట్ ని. ఇప్పుడు సిఎంఏకి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద బెస్ట్ టిప్ దట్ యూ కెన్ గివ్ అండ్ ఆర్ దేర్ ఎనీ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఫర్ అస్? ఒక్క నిమిషం అండి సార్. యాక్చువల్గా ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ ఉన్నాయి సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద కమింగ్ జూన్ అంటే జూన్ లో ఎగ్జామ్ లేదు సార్. July 26 నుంచి ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు వీఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్ క్లాసెస్ సార్. అండ్ 1 more పాయింట్ ఏంటంటే సార్, యాక్చువల్గా మీరు ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోండి సార్. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కమింగ్ డిసెంబర్ యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్. మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మీరు వచ్చే డిసెంబర్ లోనే సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది సార్. ఒక్కసారి కనుక మీరు ఫోన్ చేశారనుకోండి, ఫ్రెష్ బ్యాచ్ మనకి న్యూ బ్యాచెస్ సార్. జనరల్ గా మేము న్యూ బ్యాచెస్ వచ్చేసరికి సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చాక లాస్ట్ టైం రిజల్ట్స్ మనకు వచ్చేసరికి ఫిబ్రవరిలో వచ్చాయండి. ఫిబ్రవరిలో వీ స్టార్టెడ్ న్యూ బ్యాచెస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ న్యూ బ్యాచెస్ వచ్చేసరికి జూలైలో న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తాం సార్. అట్లీస్ట్ మీరు గ్రూప్ 1 తీసుకోవచ్చు, లేదు గ్రూప్ 1 గ్రూప్ 2 2 గ్రూపులు ఉంటాయి సార్. ఇప్పుడు రైట్ నా గ్రూప్ 1 మేము కంప్లీట్ చేస్తున్నాం అండి. వీఆర్ గోయింగ్ స్టార్ట్ గ్రూప్ 2 కోచింగ్ సార్. మీరు గ్రూప్ 2 లో జాయిన్ అయ్యి గ్రూప్ 2 కంప్లీట్ చేసుకున్న కోచింగ్ గ్రూప్ 1 లో జాయిన్ అవ్వచ్చండి. ఎలాంటి ఇంటర్లింకింగ్ అంటూ ఏమీ లేదు సార్. ఒక్కసారి మీరు ప్లాన్ చేసుకోండి. ఒకసారి మీరు ఆఫీస్ కి ఫోన్ చేశారనుకోండి, మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. సార్, హైదరాబాద్ నుంచి వేణుగోపాల్. హలో సార్. వేణుగోపాల్, అడగండి డౌట్ ఏంటో. సార్ నమస్తే సార్. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు 10th పాస్ అయ్యండి సిఎల్ గా వెళ్ళండి అని చెప్తున్నారు, స్కోరింగ్ వేస్తున్నారు. అవును. అయితే ఇప్పుడు అందరూ ఎంత పర్సెంటేజ్ ఉంటది, ఎంతమంది పాస్ అవుతున్నారు జాయిన్ అయిన మొత్తంలో? అట్లాగే లక్షల్లో జీతాలు సంపాదించండి అంటున్నారు. ఇవాళ సిఎల్ పాస్ అయిన వాళ్ళకి లక్షల్లో జీతాలు ఎవరిస్తున్నారు? అసలు పాస్ పర్సెంటేజ్ ఎంత? ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు? అగమ్య గోచరంగా తయారై వాళ్ళు ఏ భవిష్యత్తు లేకుండా సిఏలో జాయిన్ అయ్యి 10th క్లాస్ తర్వాత వీళ్ళు ఇట్లా అడ్వర్టైజ్ చేయటం వల్ల నా కోరిక ఏంటంటే, మీరు కూడా ఫెయిల్ అయిన క్యాండిడేట్ ఎంతమంది పాస్ అవుతున్నారు, ఫెయిల్ అయిన క్యాండిడేట్ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు? కరెక్ట్. వేణుగోపాల్ గారు, మీ బాధ అర్థమైంది సార్. రియల్లీ మీరు చెప్పినట్టు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది సార్. అందుకనే సార్ యాక్చువల్ గా మనకి ఫస్ట్ సార్ అడిగిన క్వశ్చన్ 10th క్లాస్ పాస్ అయ్యారండి సిఎల్ గారు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే సార్, ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మన దగ్గరకు వస్తే ఇంటర్మీడియట్, డిగ్రీ, సిఏ ఈ 3 కోర్సులు కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం, అంటే ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ మన సిఎంఎస్ కాలేజీలో ప్రొవైడ్ చేస్తామండి. ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ రెసిడెన్షియల్ విధానంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ చదువుకునేప్పుడు రెసిడెన్షియల్ ఉంటుందండి. డిగ్రీ సిఏ ఫైనల్ వరకు రెసిడెన్షియల్ సిస్టమ్ లో కోచింగ్ ఇస్తున్న సంస్థ కేవలం సిఎంఎస్ మాత్రమే. నెక్స్ట్ 2వ పాయింట్ సార్ అడిగారు, ఎంతమంది లక్షల జీతాలు? 100% అండి. పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ పాస్ అయిన విద్యార్థులు ఎవరైనా ఖాళీగా ఉన్నారేమో చెప్తున్నాడు సార్ని, ఒకసారి తెలియకపోవడం చెప్తున్నట్టున్నారు. తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థి, వెరీ గుడ్ సార్. అందుకని మేము యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే, ఇంటర్మీడియట్ లో వాళ్ళు సిఏ ఫౌండేషన్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయిన విద్యార్థి ఎవరైనా సరే సిఏ చదవలేరు అనుకున్నప్పుడు ఇమీడియట్ గా సిఎంఏ ఫౌండేషన్ వైపు తీసుకెళ్తున్నామండి. అంటే సిఏకి వచ్చేసరికి కొంచెం హార్డ్ వర్క్ చేస్తారు. సిఎంఏ యావరేజ్ స్టూడెంట్ కూడా పాస్ అయిపోతారు. సిఎంఏ ఫౌండేషన్ లో అడ్మిషన్ తీసుకొని తర్వాత సైమల్టేనియస్ గా డిగ్రీ కూడా చేయిస్తున్నామండి. డిగ్రీ చదువుకుంటూ వాళ్ళు సిఎంఏ చదువుతారు సార్. ఒకవేళ వరస్ట్ కేసులో డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకి సిఎంఏ కూడా కంప్లీట్ కాకపోయినా వాళ్ళు ఎంబీఏలో జాయిన్ అవుతారండి. 100% మా దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఎంబీఏకి వెళ్ళినప్పుడు గ్యారెంటీగా మెరిట్ గా ఉంటాడు సార్. ఎందుకు మెరిట్ గా ఉంటాడు అంటే,
వాళ్ళు ఆల్రెడీ సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకున్నారు సార్. సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకోవడం వల్ల అంటే వాళ్ళు డిగ్రీ 3 years కూడా కష్టపడి చదువుకున్నారు. అంటే డిగ్రీ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వాళ్ళు సిఎంఏ ఇంటర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. 100% కష్టపడి చదువుకోవడం వల్ల వాళ్ళకి ఎంబీఏలో ఉన్న సబ్జెక్ట్స్, ఫైనాన్స్ కానీ, ఈ మార్కెటింగ్, ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా, కాస్టింగ్ సబ్జెక్ట్, ఈ అకౌంట్స్, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటాయి సార్. ఒక నార్మల్ కాలేజ్ నుంచి డిగ్రీ చదువుకొని వచ్చిన ఎంబీఏలోకి వచ్చిన స్టూడెంట్ కి, ఒక సిఎంఏ ఇంటర్ కానీ, సిఏ ఇంటర్ కానీ చదువుకొని వచ్చిన స్టూడెంట్ కి డిఫరెన్స్ తీసుకుంటే 100% వేరియేషన్స్ ఉంటుంది సార్. వీళ్ళు గ్యారంటీగా ఎంబీఏలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వీళ్ళకి 100% ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది సార్. అంటే జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ పాస్ అవుతారంటే 10th class లో పాస్ పర్సెంటేజ్ కూడా 100% ఉండదు సార్. ఇంటర్మీడియట్ లో కూడా 100% ఉండదండి. ఎక్కడ ఏ స్టేజ్ లో కూడా, ఏ కోర్స్ లో కూడా 100% పాస్ పర్సెంటేజ్ ఉండదు. ఒక 3 years క్రితం మనం తీసుకున్నప్పుడు జేఎన్టీ రిజల్ట్స్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ 35% పాస్ అయ్యారు సార్. అంటే మిగతా వాళ్ళందరూ తర్వాత పాస్ అవుతారండి, అంతేగాని వాళ్ళందరూ కరెక్ట్ కాదని వాళ్ళు. మీరేంటంటే బహుశా మీ బాబుకి సరిగ్గా ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల స్టూడెంట్ స్ట్రక్ అయి ఉంటాడు. తప్పనిసరిగా అండి, ఇంత ముందు కాలేజీల్లో ఎక్కువ మంది విద్యార్థులు సిఏ మీద మాత్రమే ఫోకస్ చేసేవాళ్ళు. అందుకని మేము చెప్తూ ఉంటాం సార్, ప్రతి స్టూడెంట్ మా దగ్గరకు వచ్చే విద్యార్థి సిఏ వస్తే తప్పనిసరిగా డిగ్రీతో పాటు సిఏ చదవండి, డిగ్రీతో పాటు సిఎంఏ చదవండి. ఇంకో డౌట్ సార్, పేరెంట్స్ కొంతమందికి డౌట్ ఉంటుంది సార్, డిగ్రీ సిఏ 2 కష్టం కదా అనుకుంటారు. కాదు సార్, యాక్చువల్గా సిఏ కోచింగ్ తీసుకుంటారంటే డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్, అకౌంట్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, కాస్టింగ్, లా, ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, మొత్తం సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయండి. ఒక్కసారి వాళ్ళు సిఏ ఇంటర్ కానీ, సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకున్నారంటే డిగ్రీ సబ్జెక్ట్స్ ఏవి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గర గత 10 సంవత్సరాల నుంచి ఎవరైతే సిఏ, సిఎంఏ చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు సైమల్టేనియస్ గా డిగ్రీ చేసుకుంటున్నారు సార్. ఎవరైనా స్టూడెంట్ కనుక వాళ్ళు సిఏ కానీ, సిఎంఏ కానీ ఇంటర్ కూడా కంప్లీట్ చేయలేకపోతే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీఏ రూట్ వైపు వెళ్ళొచ్చు. ఎవరైతే సిఏ, సిఎంఏ ఇంటర్ చదువుకునేటప్పుడు డిగ్రీ చదవకుండా ఉంటారో వాళ్ళు కనుక సిఏ పాస్ కాకపోతే, సిఎంఏ పాస్ కాకపోతే వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరం అండి. అంటే కరెక్ట్ ప్లానింగ్ లేకపోవడం వల్ల, కరెక్ట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందండి. అందుకనే సార్ ప్రతి స్టూడెంట్ కి, ప్రతి పేరెంట్ కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే సిఏతో పాటు డిగ్రీలో జాయిన్ అవ్వండి. సిఏ కాకపోతే డిగ్రీ తర్వాత ఎంబీఏ కంటిన్యూ చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఎస్ సార్, అంటే ఇప్పటికే ఇంటర్లో సిఈసి కానీ, ఎంఈసి కానీ చేసిన వాళ్ళు మీరు చెప్తున్న ఈ సిఎంఏ కోర్స్ చేయడానికి అర్హులేనా? వాళ్ళకి ఎలా అనిపించవచ్చు? తప్పనిసరిగా సార్. యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులకి ఏంటంటే ఇంటర్మీడియట్ ఎంఈసి, సిఈసి గ్రూప్ తీసుకుంటారు సార్. డిగ్రీలో వచ్చేసరికి బీకామ్ కానీ, బీబీఏ కానీ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి ఈ రాంగ్ పబ్లిసిటీ, ఇంతకుముందు సార్ కూడా చెప్పారు. దాంతో మోసపోయే వాళ్ళు ఏంటంటే డిగ్రీ అన్నెసరీగా 50,000 నుంచి 1 lakh రూపీస్ ప్రయాణం వాళ్ళు పెడుతున్నారు సార్. అంటే వాళ్ళు 1.5 lakhs నుంచి 3 lakhs వరకు డిగ్రీ కోసం స్పెండ్ చేస్తున్నారు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే వాళ్ళకి మహా అయితే 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు, మాక్సిమం 25,000 రూపీస్ శాలరీతో జాబ్ వస్తుంది సార్. ఒక 4-5 years తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అదే పొజిషన్ లో ఉంటారు సార్. అంటే డిగ్రీ చదువుకోవడం వల్ల ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం తక్కువ ఉంది సార్. నేను ఎవరైతే ఎంఈసి, సిఈసితో ఈ వాటిని కంప్లీట్ చేసిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే తప్పనిసరిగా మీరు ఏ కాలేజీలో అయితే బీకాము, బీబీఏతో పాటు సిఎంఏ కానీ, సిఎస్ కానీ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో జాయిన్ అవ్వండి. మీరు డిగ్రీకి అనవసరంగా 1.5 lakh పెట్టే కంటే ఈ 1.5 lakh తోటి డిగ్రీ సిఎస్ లేదా డిగ్రీ సిఎంఏ ఈ 2 కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరైతే సిఈసి, ఎంఈసి విద్యార్థులు ఉన్నారో మీరు బీకాము, బీబీఏ చేరబోయే ముందు ఒక్కసారి డెసిషన్ తీసుకోండి. తప్పనిసరిగా బీకాము, బీబీఏతో పాటు మీరు సిఎంఏ కానీ, సిఎస్ కానీ చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. అండ్ 1 more పాయింట్, ఇంతకుముందు సార్ అడిగారు యాక్చువల్గా ఎంత పాస్ పర్సెంటేజ్ అన్నారండి. మొన్న 2020 నవంబర్, డిసెంబర్ లో జరిగిన ఎగ్జామ్స్ లో సిఎంఏ ఫౌండేషన్ 80% స్టూడెంట్స్ పాస్ అయ్యండి. ఇక్కడ ఆథరైజ్డ్ రిజల్ట్స్, ఇండస్ట్రీ రికార్డ్ అనమాట. మీరు చెక్ చేసుకోండి సార్. అదే సిఎంఎస్ విద్యా సంస్థలు తీసుకుంటే ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ పాస్ అయ్యాడండి. అదేవిధంగా సిఏ ఇంటర్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 30% రిజల్ట్స్ ఉందండి. సిఏ ఫైనల్ లో కూడా 25% రిజల్ట్స్ ఉన్నాయి సార్. అంటే రిజల్ట్స్ ఎంత బాగుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ఎవరు ఫెయిల్ అవుతున్నారంటే కరెక్ట్ గా గైడెన్స్ లేకపోవడం వల్ల, సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదువుకోకపోవడం వల్ల, లాస్ట్ 1 month 2 months ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం వల్ల మాత్రమే ఫెయిల్ అవుతున్నారు. ఫస్ట్ స్టూడెంట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఆ స్టూడెంట్ సిఏకి ఫిట్ అవుతారా లేదా చెక్ చేసుకోవాలండి. ఇవన్నీ లేకుండా స్టూడెంట్స్ తీసుకొచ్చి చేసేసారనుకోండి వాళ్ళు బీటెక్ అయినా ఫెయిల్ అవుతారు, డిగ్రీ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు సార్. అందువల్ల స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి ఇచ్చే సలహా ఏంటంటే స్టూడెంట్ సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేస్తాడా, రెగ్యులర్ గా చదివే స్టూడెంట్ అయితే మాత్రమే సిఏ, సిఎంఏలో సక్సెస్ అవుతారు సార్. సార్ లింగారెడ్డి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో లింగారెడ్డి గారు, అడగండి. సార్ హలో సార్ నమస్తే అండి, చెప్పండి సార్. హలో
లింగారెడ్డి గారు మీ డౌట్ అడగండి సార్. హలో లింగారెడ్డి గారు మీ మాట వినబడుతోంది. మీ డౌట్ ఏంటో క్లియర్గా అడిగేసేయండి. హలో నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. నమస్కారం మీరు సార్. మీరు సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి సార్. మీరు హలో. టీవీ చూస్తూ మాట్లాడతారు. లింగారెడ్డి గారు టీవీ టీవీ చూడకుండా చూడకుండా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, లేదా టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ లింగారెడ్డి గారు. ఓకే ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. అండ్ సార్, మరో ముఖ్యమైన విషయం, మీరు అంటే ఈ ఎంఈసీ కానీ సిఈసీ చేసిన వాళ్ళ సంగతి సీఎంఏ గురించి చెప్పారు. అండ్ సీఎంఏలో బైపీసీ కానీ ఎంపీసీ కానీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఇది చేయడానికి అర్హులా, లేకపోతే ఎట్లా ఫీల్ అవ్వచ్చు వాళ్ళు? ఓకే సార్. ఇంతకుముందే మనం ఒక స్టూడెంట్ కాలంలో చూసాం సార్. అవును. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సీఏకి రావచ్చు అని అడుగుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఏంటి సార్, ఇంటర్లో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత యాజ్ యూజువల్ గా అందరిలాగా వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారని చెప్పేసి పక్కింట్లో జాయిన్ అయ్యారని, లేదంటే అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ టీచర్స్ చెప్పారని ఎంపీసీ బైపీసీ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు సార్ ఎక్కువ మంది విద్యార్థులు. ఎంపీసీ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత అలాంటి స్టూడెంట్స్ మేము కూడా కామర్స్ రంగంలోకి రావచ్చా, ఇక్కడున్న ప్రయారిటీ తెలుసుకొని వస్తూ ఉంటారు సార్. తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ చదువుకున్న విద్యార్థులు కూడా సిఏ సిఎంఏ సిఎస్ కోర్సు చేసుకోవచ్చు అండి. కాకపోతే నేను స్టూడెంట్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే తప్పనిసరిగా డిగ్రీలో అడ్మిషన్ తీసుకొని డిగ్రీతో పాటు సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులు పూర్తి చేసుకోండి. అంటే మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే డిగ్రీ కోసం మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సిఏలో ఉన్న సబ్జెక్టే మనకి డిగ్రీలో మొత్తం కవర్ అయిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. డిగ్రీతో పాటు సిఏ సిఎంఏ సిఎస్ జాయిన్ అవ్వండి. సార్, హైదరాబాద్ నుంచి అంజలి. హలో. హైదరాబాద్ నుంచి కాదండి. యా, పర్వాలేదు, అంజలి కదా. అంజలి గారు చెప్పండి అమ్మా. అడగండి మీ డౌట్ ఏంటో. 10th పాస్ అయ్యారండి, సీఏలుగా వెళ్ళండి అని దాని మీద చూపిస్తున్నారు కదా టీవీలో, హెచ్ఎం టీవీలో. అవునవునండి. సార్ ఏమనుకోకుండా సీఏ అండి ఏందో చెప్తారా సార్? ఓకే, డెఫినెట్లీ అమ్మా, ఒక్క నిమిషం. తప్పనిసరిగా తల్లి. అంజలి గారు, సిఏ కోర్స్ అంటే ఒక సిఏ ఫుల్ ఫామ్ ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్. అంటే ఎక్కువ మంది విద్యార్థులకి ఇంజనీరింగ్ గురించి తెలుసు, మెడిసిన్ గురించి తెలుసు, సిఏ గురించి అవగాహన లేదమ్మా. తప్పనిసరిగా చెప్తాను. ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఏం చేస్తారమ్మా, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఆ బిజినెస్ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, ఈ మొత్తం అకౌంట్స్ మొత్తం ఎవరు ప్రిపేర్ చేయాలి? చార్టెడ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారమ్మా. అదేవిధంగా బిజినెస్ ఆదాయంలో ఉందనుకోండి, ప్రాఫిట్ లో ఉందనుకోండి, ఎంత ట్యాక్స్ కట్టాలి? చార్టెడ్ అకౌంట్ చూస్తారమ్మా. అంటే చార్టెడ్ అకౌంటెన్సీ డ్యూటీ ఏంటంటే కంపెనీలలో ప్రతి చోట కూడా ఆడిట్ రంగంలో ఆడిట్ లో కానీ అదేవిధంగా ఫైనాన్స్ లో కానీ, అదేవిధంగా అకౌంట్స్ లో కానీ, ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ లో కానీ, టాక్సేషన్ డిపార్ట్మెంట్ లో కానీ, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయమ్మా. వీటన్నిటిలో కూడా సిఏ వర్క్ చేస్తూ ఉంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా బిజినెస్ చేసి బాగా సంపాదించారనుకోండి, ట్యాక్స్ కట్టాలి అనుకున్నప్పుడు ఇమీడియట్ గా ఎవరు గుర్తొస్తారంటే సిఏ గుర్తొస్తారమ్మా. అందువల్ల ఎవరైతే డబ్బులు బాగా సంపాదిస్తుంటారో వాళ్ళందరికీ కూడా సిఏలతో ఉపయోగం ఉంటుంది. ఎవరైతే బిజినెస్ చేసేవారు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లో టర్న్ ఓవర్ అంటే మొత్తం వాళ్ళ సేల్స్ వచ్చేసరికి ఒక 1 crore కంటే ఎక్కువ అనుకోండి, తప్పనిసరిగా ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలమ్మా. అప్పుడు ఎవరు చేస్తారు అంటే సిఏ చేస్తూ ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్ చేస్తారు. అందువల్ల బిజినెస్ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, ట్యాక్స్ కట్టాలి, ఎంత కట్టాలి, ఇవన్నీ ఎవరు చూస్తారంటే అమ్మా చార్టెడ్ అకౌంటెంట్ చూస్తూ ఉంటారు. ఓకే, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారండి. హలో సార్. నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్, అడగండి డౌట్ ఏంటో. సార్, ఇది మా అబ్బాయి బీకామ్ చేశాడు, ఏమంటారు సిఏలో ఇంటర్ కూడా కంప్లీట్ అయింది. ఓ వెరీ గుడ్ సార్. అబ్బాయికి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ కు మళ్ళీ ఆయన ప్రిపేర్ కావాలంటే మీ దగ్గర ఎంత ఫీజు ఉంటుంది అది చెప్తారా? ఓకే సిఏ ఫైనల్ వచ్చేసరికి ఫీజు ఒక 50,000 వరకు ఛార్జ్ చేస్తాం సార్, 8 సబ్జెక్టులు కలిపి. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి సార్, ఇప్పుడు రైట్ నౌ వాళ్ళకి వచ్చేసరికి ఎక్కువ మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉన్నారండి. మేమేంటంటే ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి. స్టూడెంట్ ని వెయిట్ చేయనివ్వకుండా, అంటే మీరు ఏంటంటే సార్ మళ్ళీ ఈ లాక్డౌన్ అనేది ఒక 2-3 months వరకు క్లాసెస్ కండక్ట్ చేయడానికి వీలు కాదండి, ఫిజికల్ క్లాసెస్. అందుకని స్టూడెంట్ కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే సార్ శ్రీనివాస్ గారు, ఇమ్మీడియట్ గా మీరు ఆన్లైన్ లో కొంతమంది క్లాసెస్ అమ్ముతూ ఉన్నారు సార్. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా ఎస్ఎఫ్ఎం కానీ, ఈ సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయండి, ఎఫ్ఆర్ సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయి, మంచి ఫ్యాకల్టీ. స్టూడెంట్ ని ఇప్పటి నుంచి కనీసం 2-3 సబ్జెక్ట్స్ వినమనండి సార్. నెక్స్ట్ ఎప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ కావచ్చండి. ఇప్పటి నుంచి స్టూడెంట్ ని అంటే ఖాళీగా ఉండనివ్వకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పండి సార్. సార్, విజయవాడ నుంచి రామారావు లైన్లో ఉన్నారు. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. ఓకే విజయలక్ష్మి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మా పాప ఇంటర్ ఎంఈసీ చేసిందండి. చేసి సిఏ ఫౌండేషన్
రాసింది పాస్ అవ్వలేదండి. మ్మ్. దాంతో పాటు సిఎంఏ ఫౌండేషన్ కూడా రాయించేయండి. వెరీ గుడ్. మ్మ్. సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారమ్మా? సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయిపోయిందండి. ఓకే అమ్మా. అదే నెక్స్ట్ అంటే మళ్ళీ సిఏ ఫౌండేషన్ కట్టించాలా లేకపోతే సిఎంఏ కంటిన్యూ చేయాలా అనేది మా డౌట్ అండి. అంటే నేనేం చెప్తానంటే అమ్మా, జనరల్ గా స్టూడెంట్స్ ఇచ్చే సలహా ఏంటంటే 2 ఫౌండేషన్లు చేయాలమ్మా. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. మేము కూడా మా దగ్గర ప్రతి విద్యార్థికి కూడా 2 ఫౌండేషన్ చేయమని చెప్తుంటాం. ఇప్పుడు సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయిపోయారు కాబట్టి సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ రేపు డిసెంబర్ లో ఉన్న మా పాపకి. 2 గ్రూపులు కూడా ఈ పాటికే పాస్ అయ్యారు కాబట్టి 2 గ్రూపులు కూడా డిసెంబర్ లో. ఒకవేళ మీరు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకోండి జనవరి లోపు, ఈ జూన్ లో ఒక గ్రూప్ రాసుకోవచ్చు. జూన్ అంటే జూలైలో ఎగ్జామ్ జరుగుతుంది. జూలైలో ఒక గ్రూప్ రాసుకోవచ్చు, డిసెంబర్ లో ఒక గ్రూప్ రాసుకోవచ్చు. సిఎంఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత స్టూడెంట్ కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎట్లా అంటే నేను సిఎంఏ ఇంటర్ పాస్ అయ్యాను అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుగా ఉంటున్నా. సిఎంఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత అప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు సిఏ ఇంటర్ రాసుకునే ఎలిజిబిలిటీ ఉంది. అందువల్ల సిఏ ఫౌండేషన్ కోసం టైం వేస్ట్ చేయనివ్వకుండా ఇప్పుడు సిఎంఏ ఇంటర్ మీద ఫోకస్ చేయండి అమ్మా. సిఎంఏ ఇంటర్ కనుక పాస్ అయ్యారనుకోండి, ఇంటర్ పాస్ అయిన తర్వాత డైరెక్ట్ గా సిఏ ఇంటర్ చదువుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రైట్ నో మీరు ఏం చేయాలంటే మీ పాపతో సిఎంఏ ఇంటర్ కోసం ప్రిపేర్ కానివ్వండి. ఓకే సార్, బోయినపల్లి నుంచి గణేష్ రెడ్డి లైన్లో ఉన్నారు. హలో హలో, గణేష్ రెడ్డి గారు, అవునండి. అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. హలో, యా చెప్పండి. నమస్తే సార్. గణేష్ గారు, మీ డౌట్ ఏంటో అడిగేస్తే మాకు వినపడుతోంది. నమస్కారం సార్. యా వినపడుతోంది, మీ డౌట్ ఏంటో అడిగేసేయండి స్ట్రైట్ గా. ఏం లేదు, మా బాబు 10th పాస్ అయ్యాడు. మ్మ్. ఇప్పుడు పిఎంఎస్ కాలేజ్ ఎస్ఆర్ నగర్ కూడా బ్రాంచ్ వచ్చాము. మ్మ్. సార్ ఇక్కడ అడ్మిషన్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము. సార్ కాకపోతే ఇప్పుడు సిఏ అయిన తర్వాత కాంపిటీషన్ ఉంది కదా, మళ్ళీ ఫ్యూచర్ బాగుంటుందా? అదేమో సిఎంఏ తీసుకోవాలి, కేంద్రం తీసుకోవాలి, పిహెచ్డీ చేయాలని అనుకుంటున్నాడు. తప్పనిసరిగా అండి. సార్ ఫస్ట్ మీరు అన్నారు సిఏ అయిపోయిన తర్వాత కాంపిటీషన్ బాగుంది కదా, అవకాశాలు ఉంటాయా? అసలు సిఏకి కాంపిటీషన్ ఏమీ లేదు సార్. పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం వస్తుందండి, ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు రైట్ నౌ మనకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం ఒక 20-30 సంవత్సరాల క్రితం తీసుకున్నప్పుడు విలేజెస్ లో ఎక్కువ మంది పబ్లిక్ ఉండేవాడు సార్. వీళ్ళంతా చిన్నగా పట్టణాలకు కానీ సిటీస్ కానీ వస్తున్నారు సార్, మైగ్రేట్ అవుతున్నారు చిన్నగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిజినెస్ కానీ లేదు అంటే ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ లో కానీ ఉంటున్నారు సార్. ఈ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా సిఎల్ తోటి టర్న్ ఓవర్ 1 crore కంటే ఎక్కువ ఉంటే, ₹1 కోటి కంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటే ఏ చిన్న బిజినెస్ అయినా కూడా ఈ రోజుల్లో టర్న్ ఓవర్ కామన్ గా 1 crore ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు కూడా సిఎల్ తోటి ఆడిట్ చేయించుకోవాలి సార్, ట్యాక్స్ ఆడిట్ అంటారు సార్. ఇప్పుడు రైట్ నో మన ఇండియాలో ఆల్మోస్ట్ 20 లక్షల మంది సిఎల్ రిక్వైర్మెంట్ ఉంది సార్. కానీ చదువుతున్న విద్యార్థులు కూడా 1,00,000 మందే ఉన్నారు. ఇప్పటి వరకు సిఎల్ కంప్లీట్ చేసిన కేవలం 2 లక్షల మంది మాత్రమే ఉన్నారు సార్. ఇది మేము ఎప్పుడు చెప్తున్నాం, సిఎల్కి ఇంకా బాగా డిమాండ్ ఉన్నాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సార్, డబ్బులు సంపాదించే కొద్ది డబ్బులకు ప్రాముఖ్యత ఉన్నంత కాలం సిఏ కూడా ప్రాముఖ్యత ఉంటుంది మనం చెప్పుకోవచ్చు. తర్వాత సిఏనా సిఎంఏనా మీరు అన్నారు సార్. స్టూడెంట్ కి ఫస్ట్ మేము సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తాం సార్. సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ ఓకే అంటే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయిస్తాం సార్. ఒకవేళ స్టూడెంట్ కొంచెం డల్ గా ఉన్నారనుకోండి, అప్పుడు సిఎంఏ ఫౌండేషన్ స్టార్ట్ చేసి సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చి సిఎంఏ ఫౌండేషన్ నుంచి సిఎంఏ ఇంటర్ కంటిన్యూ చేస్తాం సార్ డిగ్రీతో పాటు. అందుకని సార్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏం చెప్తామంటే 10th పాస్ అయ్యండి సిఏ గా వెళ్ళండి. ఇక్కడ స్లోగన్ మీనింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, నెక్స్ట్ సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ ఈ 3 కోర్సులు కూడా ఇంకా బాగా చదివే విద్యార్థి అయితే సిఏ సిఎంఏ సిఎస్ ఈ 3 కూడా కంప్లీట్ చేసుకునే విద్యార్థులు చాలా మంది ఉన్నారు సార్ మా దగ్గర. అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీతో పాటు మాత్రమే సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ ఈ 3 కోర్సులు కూడా సైమల్టేనియస్ గా చదువుకునే విధంగా మేము చూస్తాం తప్ప డిగ్రీ లేకుండా అదే నార్మల్ కాలేజీలో చేరితే ఓన్లీ వాళ్ళ దగ్గర సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ ఉంటుంది సార్, డిగ్రీ ఉండదు. ఈ 3 కూడా డిగ్రీతో పాటు చదువుకునే విధానం మనం కలిగిస్తున్నాం సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు స్టూడెంట్ ని చక్కగా ఇంటర్మీడియట్ ఫస్ట్ మేము ఏం చేస్తాం సార్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ 1 month వరకు ఇంటర్మీడియట్ కోచింగ్ ఇస్తాం సార్. 1 month కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో బాగా బేసిక్స్ వాళ్ళు స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు సిఏ ఫౌండేషన్ కోచింగ్ స్టార్ట్ చేస్తాం సార్. మార్నింగ్ ఏమో ఇంటర్ కోచింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఏమో సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఉంటుంది సార్. ఈ 2 సైమల్టేనియస్ గా చెప్తూ వెళ్తామండి. వాళ్ళకి ఒక 6 months తర్వాత ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళకి కనుక ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయితే ఈ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసింది కూడా మళ్ళీ ఫిజికల్ క్లాసెస్ లో మళ్ళీ చెప్తామండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా స్టూడెంట్ మేము ముందుకు తీసుకెళ్తాం సార్. షూర్ సార్. అండ్ క్రిస్పీగా చెప్పండి ఒక్క విషయం, దూర ప్రాంత విద్యార్థులకు మీరు ఎలాంటి అంటే ఈ విద్యను అందిస్తారు, అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అండ్ మీరు చెప్పినట్టుగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయిపోయాక మొదలయ్యే క్లాసుల దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఈ దూర ప్రాంత విద్యార్థులకు సంబంధించి ఏం చెప్తారు?
సార్ ఇప్పుడు ఎవరైనా సరే సార్, ఇప్పుడు దూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులైనా సరే, అదేవిధంగా సిటీలో ఉన్న విద్యార్థులైనా ఫస్ట్ మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఈ ఆన్లైన్ క్లాసెస్ లో వాళ్ళ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఫస్ట్ ఇంటర్మీడియట్, ఆ తర్వాత వచ్చేసరికి ఒక 10 days తర్వాత ఒక ఫౌండేషన్ క్లాసెస్ అట్లా స్టార్ట్ చేస్తాం సార్. ఒక 4 to 5 months ఈ సిచ్యువేషన్ ఇలా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాం సార్. ఈ 4 to 5 months ఇలానే ఉంటే మేము ఫస్ట్ ఆన్లైన్ క్లాసెస్ లో సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సార్ 4 to 5 months లో, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా క్లాసెస్ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత స్టూడెంట్స్ ఫిజికల్ గా మా దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైతే బయట విద్యార్థులు, అదర్ దాన్ హైదరాబాద్ విద్యార్థులు ఎవరైతే హాస్టల్ అడ్మిషన్ మా దగ్గర తీసుకుంటారో ఆ విద్యార్థులకు వచ్చేసరికి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్, ఆ తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్ ఇక్కడ మా దగ్గర హాస్టల్ ఉందండి. అమ్మాయిలకైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సిఏ ఇంటర్ వరకు సపరేట్ గా హాస్టల్ ఉంది సార్. హాస్టల్లో ఉంచేసి వాళ్ళకి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తామండి. అబ్బాయిలకు కూడా మా దగ్గర సపరేట్ గా బాచ్పల్లిలో బాయ్స్ హాస్టల్ ఉందండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సిఏ ఇంటర్ వరకు, సిఎంఏ ఇంటర్ వరకు అబ్బాయిలకు కూడా సపరేట్ గా మేము కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. హాస్టల్ ఫీజు కూడా ఇప్పుడు ఛార్జ్ చేయట్లేదు సార్. ఏదైతే ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తుందో క్లాసెస్ కండక్ట్ చేయండి ఫిజికల్ గానీ, ఆ డేట్ నుంచి వాళ్ళకి హాస్టల్ ఫీజు ఛార్జ్ చేస్తూ ఉంటామండి. అంటే దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులందరికీ కూడా మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, అదేవిధంగా సిఎంఏ ఫైనల్ వరకు మేము హాస్టల్లో వచ్చి రెసిడెన్షియల్ విధానంలో మేము కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అదేవిధంగా హైదరాబాద్ లో వచ్చేసరికి మాకు కాలేజెస్ వచ్చేసరికి KPHBలో. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో ఇది వాల్టి స్పెషల్ లైవ్ కార్యక్రమం. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.